అందరికీ నమస్కారం. ఒక వీడియో చూశానండి. అలాగే ఒక వార్త విన్నాను. విన్న తర్వాత నాకు చాలా బాధేసింది. ఒక రకంగా చెప్పాలంటే యువతను తలుచుకుంటే భయమేసిందండి. ఇది కాదు మన రాష్ట్ర భవిష్యత్తు అని చెప్పేసి నాకు చాలా చాలా అనీజీగా అనిపించింది. గంజాయి తరలిస్తున్న కేటుగాలను పట్టుకోవడం కామన్. బట్ ఫర్ ఎ చేంజ్ గంజాయి తరలిస్తున్న ఏపీ పోలీసులను పట్టుకున్న ప్రజలు. గంజాయి తరలిస్తున్న ఏపీ పోలీసుల్ని పట్టుకున్న ప్రజలు. అద్దంకి సమీపంలో బల్లి కురువ ఎస్ఐ నాగరాజు, సంతమాగలూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు ప్రయాణిస్తున్న కారు ఆటోని ఢీకొట్టి యాక్సిడెంట్ గురవ్వగా కారు డిక్కీలో గంజాయి, మద్యం, పోలీసు యూనిఫామ్తో దొరికిపోయిన పోలీసు అధికారులు. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన సిఐ సుబ్బరాజు గారు కారు డిక్కీ ఓపెన్ చేయకుండా అడ్డగింత. ధర్మవరం ప్రెసిడెంట్ చాగంటి రాజేంద్ర, అతను టీడీపీ నాయకుడు. ధర్మవరం ప్రెసిడెంట్ చాగంటి రాజేంద్ర కారులో ఇద్దరు ఎస్ఐలను అక్కడి నుంచి పంపివేసిన పోలీసులు. ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయమా అంటూ సీఐ తీరుపై స్థానికుల మండిపాటు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గంజాయిని నిర్మూలించడం అంటే ఇదేనా? చంద్రబాబు గారు, లోకేష్ గారు, హోంమంత్రి అనిత గారు అని చెప్పేసి ఒక పోస్ట్ చూశాను. ఆ వీడియో కూడా చూశాను. సిఐ సుబ్బరాజుని అక్కడ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు వీడియోలు తీస్తుంటే సుబ్బరాజు గారు వారిస్తున్నారు, మీరు వీడియోలు తీయకూడదు అంటే, మేము ఎవిడెన్స్ కోసం పెట్టుకోవాలి, మేము కేసులు వేయాలంటే ఎట్లా అంటే, లేదు లేదు ఎవిడెన్స్లు మీకు అవసరం లేదు, ఎవిడెన్స్లు కోర్టులకు మాత్రమే కావాలని చెప్పేసి సిఐ సుబ్బరాజు గారు వారించడం నేను చూశాను. మీరు కూడా చూసే ఉంటారు. ఇప్పటికీ ఎంతటి దౌర్భాగ్య పరిస్థితి అండి. నేను ఊరికే చెప్పట్లేదండి, 3-4 నెలల నుంచి నేను చెప్తున్నాను. ఇంతకుముందు రౌడీయిజం చేయాలంటే రౌడీల్ని వాడేవాళ్ళు, గూండాయిజం చేయాలంటే గూండాల్ని వాడేవాళ్ళు, ధమ్కి ఇవ్వడానికి, బెదిరించడానికి, సెటిల్మెంట్లు చేయడానికి బయట రౌడీల్ని వాడేవాళ్ళు. కానీ మన రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాపం చేయకూడని పనులన్నిటినీ పోలీసులతో చేయిస్తుంది. పోలీసుల్ని తలుచుకుంటే నాకు అంటే ఇంకా మరీ ఇంతగా దిగజార్చాలన్న వాళ్ళ విలువని అనేది నాకు అనిపిస్తుందండి. నేను 3-4 నెలలుగా ఇది చెప్తున్నాను. పోలీసుల చేత గుండాయిజం చేస్తుంది ఈ ప్రభుత్వము. ప్రతి దానికి, చిన్నదానికి పెద్దదానికి పోలీసుల్ని వాడుకుంటున్నారు అని నేను చెప్తున్నాను. ఇప్పుడు గంజాయి తరలిస్తూ ఇద్దరు ఎస్ఐలు దొరకడం అన్నది ఎంత దారుణమైన విషయం అండి. ఇది చిన్న విషయంగా కొట్టిపడడానికి లేదండి. కంచే చేను మేస్తే కాపేమి చేయగలడని సామెత ఉంది కదా. ఇప్పుడు రక్షణ కలిగించాల్సిన రక్షక భటులే ఇలా గంజాయిని సరఫరా చేస్తున్నారు అంటే ఇంకా రక్షణ ఎక్కడుంటుందండి ప్రజలకి, మరీ ముఖ్యంగా యువతకి. జెన్జీ వీళ్ళందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు డబ్బుల కోసం యువత భవిష్యత్తుని తాకట్టు పెట్టడం అన్నది ఇంకా అంతకంటే క్షమించడానికి నేరం ఉండదండి. అందరూ వ్యాపారాలు చేసుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు. ఒక ఏదైనా వ్యాపారంలో ఉండే ఒక 10%, 20% మార్జిన్ పెట్టుకుంటాం. మనం మంచి ప్రోడక్ట్స్ అమ్ముతాము. మనకు ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు మా కుటుంబం ఏ రోజు కూడా అండి, మేము అసలు లిక్కర్ బిజినెస్ చేయాలని మేము జీవితంలో ఏ రోజు కూడా అనుకోలేదు. మేము అనుకుని ఉంటే మేము కూడా ఎప్పుడో ఒకసారి వైన్ షాపులు అవి ఇవి పెట్టుకొని ఉండొచ్చు. కానీ జీవితంలో లిక్కర్ బిజినెస్ మా కుటుంబంలో ఎవరు చేయలేదు. ఎందుకంటే ఇంక అంతకంటే దౌర్భాగ్యం లేదండి. మళ్ళా అందులో చీప్ లిక్కర్లు కలపడము, ఇంకా దారుణాలకు పాల్పడము. సరే ఏదో క్వాలిటీ మద్యం అమ్మినా అది ఒక రకం. మళ్ళా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న వైన్ షాపుల్లో చాలా మటుకు ఎంఆర్పి కంటే ఎక్కువ చీప్ లిక్కర్ కలిపి అమ్ముతున్నారు లాభాల కోసం. ఎందుకంటే గవర్నమెంట్కి ఎక్కువ మనం ట్యాక్సులు కట్టుకొని మనకేం మిగులుతుంది అనేది వాళ్ళ ప్లాన్. మళ్ళీ పోలీసులకు మామూలు ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయనేది, ఎమ్మెల్యేకి ఆయన వాటా పోవాలి ఇట్లా. సో ఇటువంటి దారుణమైన పనులు చేసి డబ్బులు సంపాదించుకుంటే మీ కుటుంబాలు ఏం బాగుంటాయి? ఒకసారి పిల్లల్ని నాశనం చేసే ఇటువంటి వీళ్ళు చేశారా లేదా అన్నది నాకు తెలియదు, కానీ డైరెక్ట్గా దొరికింది. నేను చెప్పేది, ఎవరైతే గంజాయి సప్లై చేసి డబ్బుల కోసం పిల్లల భవిష్యత్తు ఆడుకుంటున్నారు, అంతకంటే దారుణం, దరిద్రం ఇంకోటి ఉండదండి. వేరే వ్యాపారాలు చేసుకొని డబ్బులు సంపాదించుకుంటారా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోండి, లేకపోతే ఇంకోటి చేసుకోండి. ఇట్లా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ, యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతూ ఇటువంటి పనులు చేయడం దారుణం. అయితే ఇంకా చేసేది పోలీసు వాళ్ళే అనే భావన ప్రజల్లో కలిగిందనుకోండి, ఇంకా దానికి ఇంకా మందే లేదు. దానికి అసలు సమాధానమే లేదు. ఎవరికి పోయి కంప్లైంట్లు ఇస్తారు? కొలుగుపూడి శ్రీనివాసరావు అనే ఒక టీడీపీ ఎమ్మెల్యే నేను వీడియో చూశానండి. వాళ్ళ నియోజకవర్గంలో పోలీసుల కనుసన్నల్లోనే గంజాయి సప్లై జరుగుతుందని అతను డైరెక్ట్ వీడియోలో మాట్లాడాడు. నేను చూసా, నిన్న నైట్ చూసా ఒక వీడియో.
ఒక 10 సెకండ్స్ వీడియో కొలికిపూడి శ్రీనివాసరావే చెప్తున్నాడు. ఒక టీడీపీ ఎమ్మెల్యే, మా నియోజకవర్గంలో పోలీసుల కనుసన్నల్లో గంజాయి సప్లై జరుగుతోంది అని. చంద్రబాబు నాయుడు గారు మొన్న మహిళలతో మీటింగ్ పెట్టి ఎక్కడో ఒరిస్సా నుంచో పక్క రాష్ట్రం నుంచో గంజాయి వస్తుంది, రాష్ట్రంలోని యువత గంజాయికి అలవాటు పడ్డారు. పక్క రాష్ట్రంలో కాదండి, ఇక్కడ అద్దంకి సమీపంలో పోలీసులు సరఫరా చేస్తున్నారు గంజాయిని. ఇది మాత్రం క్షమించరాని నేరం అండి. రాజకీయాలు పక్కన పెడదాం, రాజకీయాలు కొద్దిసేపు పక్కన పెడదాం. తెలుగుదేశం పిల్లలు నాశనం అవ్వరా? జనసేన పిల్లలు నాశనం అవ్వరా? పోలీసుల చేత ఈ పనులు చేయించడం ఏందండి అసలు? పోలీసుల కనుసన్నల్లో గంజాయి సప్లై అంటే ఇంకా అంటే సమాజంలో నమ్మకం అనేది చాలా ముఖ్యమండి. ఎవరికైనా కానీ నమ్మకం దేనిపైన, వ్యవస్థలపైన కానీ, వ్యక్తులపైన కానీ, వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలపైన కానీ, వాళ్ళ వృత్తులపైన కానీ నమ్మకం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వాళ్ళు మనకు భరోసా ఇస్తారు. రక్షక భటులకు చెప్పుకుంటే మనకు కొంచెం సేఫ్టీ ఉంటుంది, మన సమాజం హాయిగా ఉంటుందనే భరోసా పోలీసులు మనకు కనిపిస్తారు. ఇప్పుడు పోలీసుల్ని గూండాల్లాగా వాడుకొని, పోలీసుల్ని డ్రగ్స్ సప్లై చేయడానికి రాజకీయ నాయకులు వాడుకుంటుంటే ఇంకా ఎవరు భరోసా ఇస్తారు? ఇప్పుడు ఆ ఎస్ఐ నాగరాజు, ఎస్ఐ నాగమల్లేశ్వరరావు వారిద్దరి దగ్గరికి మనం ఏమని పోగలమండి? మనం ధైర్యంగా వెళ్ళగలమా? మన ప్రాబ్లమ్స్ చెప్పుకోగలమా? మన ప్రాబ్లమ్స్ వాళ్ళు సార్ట్అవుట్ చేస్తారా? సిఐ సుబ్బరాజు గారు వచ్చేసి, నేను ఆ వీడియో చూశాను, ఎందుకంటే ఇంకా ప్లే చేయడం బాగుంటుందని, నాకు పోలీసుల మీద గౌరవంతో నేను ప్లే చేయట్లేదు, కానీ పోలీసుల్ని ఇరుకున పెట్టే సందర్భం అండి అది. అన్ని విషయాల్లో పోలీసుల్ని వాడుకుంటుంది ఈ ప్రభుత్వం. కక్ష సాధించడానికి పోలీసులు, గుండాయిజం చేయడానికి పోలీసులు, రౌడీయిజం చేయడానికి పోలీసులు, గంజాయిని సరఫరా చేయడానికి పోలీసులు, ఇసుక దందాకి పోలీసులు, చీప్ లిక్కర్ అమ్మడానికి పోలీసుల సహాయం. ఇట్లయితే రాష్ట్రం బాగుంటుందండి. ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడు అందరికీ పిల్లలు ఉంటారు. ఒక్కసారి ఊహించండి, మన పిల్లలు గంజాయి మత్తులో చేయకూడని పనులు చేసి ఇబ్బంది పడుతుంటే తల్లిదండ్రులు ఎంతగా ఆవేదన చెందుతారు? ఆ పిల్లల ఆరోగ్యం ఏమవుతుంది? ఆ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? 2 చేతులు జోడించి ఈ గంజాయి వల్ల డబ్బులు సంపాదించుకోవాలనుకునే నీచులకే నేను, నీచులైనా కానీ 2 చేతులు జోడించి నేను వేడుకుంటున్నా, వద్దండి, పిల్లల భవిష్యత్తు ఆడుకోవద్దు. మీ డబ్బుల కోసం మీ కుటుంబం ఏం బాగుండదు, నాశనం అయిపోతుంది. ఇది నేను చెప్తున్నా, ఇది శాపం కూడా కాదు. వేరే వాళ్ళని నాశనం చేసి, వేరే వాళ్ళ జీవితాలతో ఆడుకొని, వేరే వాళ్ళ ఆరోగ్యంతో ఆడుకొని, వేరే వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకుంటే మీ కుటుంబం చక్కగా ఉంటుందా? నాశనం అయిపోతుంది. నేను శాపనార్థం కాదండి, ఇది కర్మ సిద్ధాంతం. మనం ఎవరికైనా 10 మందికి మంచి చేస్తే ఆ మంచి మనకు కూడా, మన కుటుంబాన్ని కూడా చల్లగా కాపాడుతుంది. మనం 10 మందిని నాశనం చేయాలని చూస్తే మీ కుటుంబం నాశనం అయిపోతుంది. ఎవడైతే గంజాయి సప్లై చేస్తున్నాడో వాడికి చెప్తున్నా, ఇదేం తిట్లు శాపనార్థాలు కాదు. ఒక హిందువుగా నేను చెప్తున్నా, కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవాడిగా చెప్తున్నా, మీరు బాగుపడే లక్షణాలే ఉండవు. గుర్తుపెట్టుకోండి, పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవద్దు. ఎవరైనా కానీ, ప్రభుత్వ పెద్దలైనా లేకపోతే అధికారులైనా, ఎవరికైనా ఒకటి చెప్తున్నా, మీరు డబ్బు సంపాదించాలని ఏకైక దురుద్దేశంతో ప్రజలను గంజాయికి అలవాటు చేయాలనుకుంటే మాత్రం సర్వనాశనం అయిపోతారు.